హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో ఇంతకు ముందు వీడియోలో మనం ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, అక్కడ వచ్చేసరికి ఏంటి 100 mlకి మనం 5 ml ఆక్సిజన్ అనేది ట్రావెల్ అవుతుందన్నాం. ఇక్కడ వచ్చేసరికి మరి కార్బన్ డైఆక్సైడ్ ఎంత పర్సెంటేజ్ ట్రావెల్ అవుతుంది. ఓకే, ఇక్కడ 100 mlకి 4 ml కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రావెల్ అవుతుంది. 100 mlకి 4 ml కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రావెల్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ అక్కడ ఏంటంటే మీకు అసోసియేట్ అవుతుంది అన్నాను, ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో. సో అలాగే హిమోగ్లోబిన్తో బైండ్ అయిన తర్వాత ఎక్కడ బైండ్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని చెప్పుకున్నాం. సేమ్ మేనర్ ఇక్కడ కూడా అలాగే చెప్పుకుందాం. సో రండి ఇప్పుడు. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది బైండ్ అవ్వాలి కదా. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి 7%. అండ్ ఫస్ట్ చూడండి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది. నేను టిష్యూ నుంచి తీసుకొస్తున్నా. ఇది టిష్యూ ఇది వచ్చేసరికి ప్లాస్మా. ఈ స్పేస్ మొత్తాన్ని ప్లాస్మా అంటారు. నెక్స్ట్ ఇక్కడ బాక్స్ లాగా ఇలా పెట్టాను చూడండి, దాన్ని ఆర్బిసి అంటే డిఫరెన్షియేషన్ కోసం వేసాం. ఇప్పుడు చూడండి టిష్యూలో ఆక్సిజన్ ఉంది. సో అంటే అర్థం ఏంటి, టిష్యూలో కార్బన్ డైఆక్సైడ్ బైండ్ అవుతుంది. అర్థమైందా? సో అంటే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఆల్వియోలలో బైండ్ అవుతుందా, టిష్యూలో బైండ్ అవుతుందంటే దట్ ఈస్ ద ఫస్ట్ వన్. టిష్యూలో కార్బన్ డైఆక్సైడ్ అనేది బైండ్ అవుతుంది. ఓకే, టిష్యూలో బైండ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే అంటే అర్థం ఏంటి, డిస్అసోసియేటెడ్ ఎక్కడ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్, ఆల్వియోలై. అసోసియేట్, డిస్అసోసియేట్. అసోసియేట్, డిస్అసోసియేట్. సో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ అసోసియేటెడ్ అవుతుంది, టిష్యూలో. అలాగే డిస్అసోసియేటెడ్ అనేది ఎక్కడ అవుతుంది, ఆల్వియోలైలో అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసేసరికి ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది అనేది కానీ చూసుకుంటే మనము ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ 7%. ఫస్ట్ 7%. ఇక్కడ మీకు 3 ఉంటాయేమో, ఆక్సిజన్లో 2 ఉన్నాయి. 1 is 3% ఏమో ప్లాస్మాలోకి ట్రావెల్ అయిపోతుంది. 97% ఏమో డైరెక్ట్గా మీకు ఆర్బీసీలోకి ట్రావెల్ అవుతుంది. కానీ కార్బన్ డైఆక్సైడ్ అలా కాదు. సో కార్బన్ డైఆక్సైడ్ ఏంటంటే 3 పార్ట్స్గా ఉన్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. 7% అనేది కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్లాస్మా ద్వారా ట్రావెల్ అవుతుంది. చూడండి, టిష్యూలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. సో వాటర్తో మిక్స్ అయ్యి నెక్స్ట్ H2CO3గా కన్వర్ట్ అయ్యింది. సో అంటే 7% అనేది ఎక్కడికి ట్రావెల్ అయ్యింది, ప్లాస్మాలో డిజాల్వ్డ్ స్టేట్లో ట్రావెల్ అయింది. క్లియర్? నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి 23% కార్బన్ డైఆక్సైడ్ అనేది 23% కార్బన్ డైఆక్సైడ్ అనేది నీకు ఆర్బీసీలో ట్రావెల్ అవుతుంది. ఆర్బీసీలో. ఓకే, సో ఆర్బీసీలో ఎలా ట్రావెల్ అవుతుంది, ఎవరికి బైండ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది. అర్థమవుతుందా? కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్లోబిన్ చైన్. అర్థమవుతుందా? ఇదిగోండి. సో గ్లోబిన్ చైన్ లో అమైనో గ్రూప్ తోటి హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, ఆ హిమోగ్లోబిన్ లో అంటే ఆక్సిజన్ అక్కడ ఐరన్ కి బైండ్ అవుతుంది అన్నాము. ఇక్కడ ఐరన్ లేదు కదా, మరి ఇక్కడ ఎవరికి బైండ్ అవుతుంది, హిమోగ్లోబిన్ లో ఉన్న గ్లోబిన్ చైన్ కి. ఆ గ్లోబిన్ చైన్ వచ్చేసరికి ఏంటి, ప్రోటీన్స్ తోటే కదా మేడప్ అయ్యేది. ప్రోటీన్ దేంతో మేడప్ అయింది, అమైనో గ్రూప్ తోటే కదా. సో ఇక్కడ చూడు, కార్బన్ డైఆక్సైడ్ అనేది అమైనో హిమోగ్లోబిన్ తోటి బైండ్ అయ్యి బైండ్ అవుతుంది. బైండ్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది నీకు, ఇదిగోండి ఏం ఫామ్ అవుతుంది, కార్బ్ అమైనో హీమోగ్లోబిన్. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. సో 7% వచ్చేసరికి డిజాల్వ్డ్ స్టేట్లో ప్లాస్మాలోకి ట్రావెల్ అవుతుంది. రిమైనింగ్ 23% వచ్చేసరికి ఆర్బీసీలో
అర్థమవుతుందా? ఆర్బీసీలో ఏ ఫామ్లో ఉంటుందంటే కార్బ్ అమైనో హీమోగ్లోబిన్ ఫామ్లో ఉంటుంది. కార్బ్ అమైనో హీమోగ్లోబిన్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది అమైనో హీమోగ్లోబిన్తో బైండ్ అవి నీకు కార్బ్ అమైనో హీమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 70% ఉంటుంది. ఆ 70% ఏమవుతుందంటే ఫస్ట్ H2 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వన్, కార్బోనిక్ ఎన్హైడ్రేస్ H2CO3 గా ఫామ్ అవుతుంది. H2CO3 తర్వాత ఏమవుతుందంటే కార్బోనిక్ యాసిడ్ బైకార్బోనేట్ HCO3 బైకార్బోనేట్ ఫామ్ అవుతుంది. అలాగే హైడ్రోజన్ అనేది మీకు రిలీజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఏం రిలీజ్ అవుతుంది? హైడ్రోజన్స్ అనేవి రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది? ఇది రివర్స్ రియాక్షన్. అంటే ఇప్పుడు ఆల్వియోలోకి వెళ్ళాలి కదా, ఆల్వియోలోకి వెళ్ళాలంటే మళ్ళీ ఎవరిలోకి ఎంటర్ అవ్వాలి? ప్లాస్మాలోకి. ఇక్కడికే కదా ఎంటర్ అయ్యేది. సో ప్లాస్మాలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? నీకు ఆల్వియోలోకి ఎంటర్ అవుతుంది. ఆల్వియోలోకి ఎంటర్ అవ్వాలి అంటే రివర్స్ రియాక్షన్ అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ వాటర్ తో మిక్స్ అయింది. నెక్స్ట్ H2CO3 ఫామ్ అయింది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్. నెక్స్ట్ వచ్చేసరికి బైకార్బోనేట్ ఫామ్ అయింది. బైకార్బోనేట్ మళ్ళీ ఏమవుతుంది? ప్లాస్మాలో నుంచి నెక్స్ట్ ఏమవుతుంది? ఆల్వియోలోకి రీచ్ అవుతుంది. అంటే అసోసియేట్ డిస్అసోసియేట్, అదే ఇక్కడ రాసింది. అసోసియేషన్ వచ్చేసరికి టిష్యూలో, డిస్అసోసియేషన్ వచ్చేసరికి ఆల్వియోలో. రివర్స్ అన్నమాట. అదే ఆక్సిజన్ అయితే టిష్యూలో వచ్చేసరికి డిస్అసోసియేషన్, అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? ఆల్వియోలో. ఓకే, సో ఇక్కడ అసోసియేషన్. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఒక చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. అంటే క్లోరైడ్ షిఫ్ట్ మెకానిజం అని అంటారు. ఎన్సీఆర్టీలో అయితే లేదమ్మా, క్లోరైడ్ షిఫ్ట్ మెకానిజం. ఓకే, సో ఇప్పుడు ఈ బైకార్బోనేట్ ఉంది కదా, ఈ బైకార్బోనేట్ ప్లాస్మాలోకి వస్తే ప్లాస్మాలో క్లోరైడ్ కానీ నీకు ఆర్బీసీలోకి కానీ ఎంటర్ అయితే అలా అంటే బైకార్బోనేట్ క్లోరైడ్ అనేది ప్లాస్మా ఆర్బీసీలో ఎక్స్చేంజ్ అయితే దాన్ని ఏమంటాము అంటే క్లోరైడ్ షిఫ్ట్ మెకానిజం. ఓకే, సో ఇది మీకు కార్బన్ డైఆక్సైడ్ గురించి. అయితే ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే అసోసియేషన్ డిసోసియేషన్స్ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా, సేమ్ ఇక్కడ కూడా మరి ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలి కదా. సో అసోసియేషన్కి టిష్యూలో మీకు ఎలా ఉంటుంది? పార్షియల్ కార్బన్ డైఆక్సైడ్ అనేది హైలో ఉంటుంది. నెక్స్ట్ పార్షియల్ ఆక్సిజన్ వచ్చేసరికి లోలో ఉంటుంది. అలాగే టెంపరేచర్ అర్థమవుతుందో? అంటే ఇప్పుడు ఇవి ఆపోజిట్ డైరెక్షన్, మీకు ఆపోజిట్ డైరెక్షన్. ఎందుకంటే ఆక్సిజన్ పెరిగితే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే దాని ఫ్రెండ్స్ అంతా కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. సేమ్ డిసోసియేషన్ కి రివర్స్ యాక్షన్. అర్థమైందా? సో ఇది వచ్చేసరికి ఏంటంటే మీకు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ అసోసియేటెడ్ అవుతుంది, ఎక్కడ డిసోసియేటెడ్ అవుతుంది. సో బైకార్బోనేట్ ఎక్కడ ఫామ్ అవుతుంది, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కార్బ్ అమైనో గ్రూప్ అనేది ఎలా ఫామ్ అయింది, ఎంత పర్సెంటేజ్ అనేది ట్రావెల్ అయింది. ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ ఆక్సిజన్ వచ్చేసరికి 100 mlకి 5 ml ఆక్సిజన్ అనేది ట్రావెల్ అయింది. ఇక్కడ వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్కి మనకి ఎంత ట్రావెల్ అయింది? 4 ml. ఎంత ట్రావెల్ అయింది? 4 ml ట్రావెల్ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు ఇంకా ట్రాన్స్పోర్ట్ అయిపోయింది. ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత మరి ఈ మెకానిజం అన్నిటినీ ఎవరు యాక్టివేట్ చేస్తున్నారు? మరి రెగ్యులేషన్ కండిషన్ అనేది ఉండాలి కదా మనకి. న్యూరల్ సిస్టమ్ అనేది రోల్ ప్లే చేస్తుంది అనుకుంటున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు డిస్కస్ చేయబోయేది. ఓకే, సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ టాపిక్ రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్. సో రెస్పిరేషన్ మెకానిజంని ఎవరు యాక్టివేట్ చేస్తున్నారు? రెగ్యులేషన్ మెకానిజంని ఎవరు యాక్టివేట్ చేస్తున్నారు? దాంట్లో ఫస్ట్ ఇప్పుడు మనకి నర్వస్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నాక మీకోసం ఇలా ఫ్లో చార్ట్ అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అయితే వేశాను. అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి, న్యూరల్ కంట్రోల్ ఆఫ్ రెస్పిరేషన్, నర్వస్ సిస్టమ్, అలాగే కెమికల్ కంట్రోల్ ఆఫ్ రెస్పిరేషన్. ఇదేమో న్యూరల్, ఇక్కడ వచ్చేసరికి కెమికల్. ఇద్దరు కంట్రోల్ చేస్తున్నారు ఎవరిని? రెస్పిరేషన్. న్యూరల్, కెమికల్, 2 members. ఫస్ట్ న్యూరల్ తెలుసుకుందాం, తర్వాత కెమికల్స్.
సో న్యూరల్లో వచ్చేసరికి మనకి 2 మెంబర్స్ ఉంటారు, దట్ ఈస్ మెడుల్లా అబ్లాంగేటా అండ్ పాన్స్. ఇది వచ్చేసరికి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్ ఉంది కదా. సో ఇక్కడ మీకు హిండ్ బ్రెయిన్ లో ఈ 2 పార్ట్స్ ఉంటాయి, మెడుల్లా అబ్లాంగేటా అండ్ పాన్స్. అర్థమైందా? సో మెడుల్లా అబ్లాంగేటా అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఎ రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. యాక్ట్ యాజ్ ఎ రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. అసలు మెయిన్ హెడ్ వీళ్ళే, రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. అంటే రెస్పిరేటరీ సిస్టమ్ మెకానిజం మొత్తాన్ని రోల్ ప్లే చేస్తుంటుంది. నెక్స్ట్ పాన్ ఏమంటామంటే నిమోటాక్సిక్ సెంటర్. నిమోటాక్సిక్ సెంటర్. ఇప్పుడు రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఏం చేస్తుంది? రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఏం చేస్తుంది? ఇట్ హ్యావ్ ద కేపబిలిటీ టు కంట్రోల్ చేస్తుంది. ఎవరిని కంట్రోల్ చేస్తుంది? నార్మల్ టైంలో అలాగే ఫోర్సుబుల్ బ్రీతింగ్ ఉంటుంది కదా, బ్రీతింగ్. సో బ్రీతింగ్ రేట్ని నార్మల్ టైంలో ఇప్పుడు నువ్వు నార్మల్గా ఉంటే నార్మల్గా బ్రీత్ రేట్ని, అలాగే నువ్వు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు, ఇంకా ఏదైనా టెన్షన్ పడినప్పుడు అప్పుడు స్పీడ్ అనేది పెరుగుతుంది కదా. అప్పుడు ఏం చేస్తుందంటే మెడుల్లా అబ్లాంగేటా నువ్వు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తుంటావో ఆటోమేటిక్గా ఇది కూడా యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే నార్మల్ కండిషన్కి వచ్చావు అనుకో, మెడుల్లా అబ్లాంగేటా ఏమవుతుంది? సో బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అంటే సిగ్నల్ పాస్ చేయడం, ఎల్లు వద్దు ఇంతే చాలు అంతవరకే ఉండు అన్నట్టుగా ఏంటంటే ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే నీకు స్పీడ్ పెరగాలన్నా స్పీడ్ తగ్గాలన్నా అలాగే బ్యాలెన్స్ చేస్తూ ఉండేది ఎవరు అంటే రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. ఎవరి దగ్గర నుంచే? మెడుల్లా. అందుకే మెయిన్ ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ పాన్స్. ఈ పాన్స్ వచ్చేసరికి స్విచ్ ఆఫ్ అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే స్విచ్ ఆఫ్ అంటాం. అంటే అర్థం ఏంటి? ఇంకా ఆగిపోవడమే కదా. ఎవరిని ఆపేస్తుంది అంటే ఇన్హలేషన్ని డిక్రీజ్ చేస్తుంది. ఇన్హలేషన్ ఏం చేస్తుంది? డిక్రీజ్ చేస్తుంది. బై దేని వల్ల? రిథమిక్ రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ సిగ్నల్ ని పాస్ చేసి, అర్థమవుతుందా? రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ఏం చేస్తుంది? ఇక్కడ పాన్స్ కి సిగ్నల్ పాస్ చేస్తుంది. సిగ్నల్ పాస్ చేసి నువ్వు ఇంకా స్పీడ్ తగ్గు, కంట్రోల్ అవ్వు అన్నట్టుగా కంట్రోల్ చేస్తుంది. అంటే మనం సడన్ గా ఎక్సర్సైజ్ చేసి ఇంకా కూర్చుంటాం కదా. సో స్లోగా ఆటోమేటిక్ ఏమవుతుంది? మన బ్రీతింగ్ రేట్ అనేది స్పీడ్ గా ఉన్నది కాస్త కూల్ అవుతూ ఉంటుంది, అంటే తగ్గిపోతూ ఉంటుంది. అలాగే అలా తగ్గించడానికి ఎవరు అంటే ఈ మెడుల్లా. ఎవరికి సిగ్నల్ పాస్ చేస్తుంది? పాన్స్ కి ఇస్తుంది. పాన్స్ కి ఇచ్చి రెస్పిరేటరీ అంటే ఇన్హలేషన్ ఏమో చేస్తుంది? తగ్గించేస్తుంది. అర్థమైందా? అందుకే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇది న్యూరల్ కి సంబంధించింది. ఇప్పుడు ఎవరు? కెమికల్స్. సో కెమికల్స్ తెలియాలి అంటే ఇక్కడ మనకు రిసెప్టార్ గురించి ఒక టాపిక్ అనేది ఉంది. ఆ రిసెప్టార్ గురించి మనం డిస్కస్ చేసి అప్పుడు ఇదిగోండి కీమో రిసెప్టార్స్. రిసెప్టార్స్ అంటే ఎవరు? రిసీవర్స్. రిసీవర్. ఇక్కడ చూడండి, రిసెప్టార్స్ సెన్సిటివ్ అన్నమాట. ఎవరికి? ఫర్ చేంజ్ ఇన్ కెమికల్స్. కెమికల్స్ అనేవి చేంజ్ అయ్యేటప్పుడు ఏ కెమికల్స్? కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్. కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ కి ఇది ఏంటంటే రిసెప్టార్స్ అనేవి సెన్సిటివ్. ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. కానీ ఆక్సిజన్ కాదు. ఆక్సిజన్కి ఇవి సెన్సిటివ్ కాదు. ఆక్సిజన్ నాట్ సెన్సిటివ్ ఫర్ ఆక్సిజన్. అర్థమైందా? రిసెప్టార్స్ అంటే ఏంటి? చేంజ్ అవుతున్నాయి. సో దేనివల్ల అంటే ఇక్కడ సెన్సిటివ్ ఫర్ చేంజ్ ద కెమికల్స్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్. సో ఇక్కడ చూడండి, అలాంటి కీమో రిసెప్టార్స్ ఎవరు అంటే 2 members. దట్ ఈస్ ద సెంట్రల్ కీమో రిసెప్టార్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద పెరిఫెరల్ కీమో రిసెప్టర్. షార్ట్ కట్ లో పెట్టాను, ఓకే, ప్లేస్ అడ్జస్ట్ అవ్వాలి. సెంట్రల్ కీమో రిసెప్టార్స్. నెక్స్ట్ వచ్చేసరికి పెరిఫెరల్ కీమో రిసెప్టార్స్. అంటే రిసెప్టార్స్ ఉన్నారు కదా, అయితే ఇక్కడ నీకు 2 parts ఉన్నాయి. దట్ ఈస్ ద సెంట్రల్ కీమో రిసెప్టార్స్. ఎక్కడ ఉన్నాయి? It is located in rhythmic respiratory center. RRC means rhythmic respiratory center. అంటే సెంట్రల్ కీమో రిసెప్టార్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. అర్థమైందా? ఈ రిసెప్టార్స్ ఏం చేస్తున్నాయి? ఇదిగోండి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. టు డిటెక్ట్ అంటే కనిపెడతాయి, ఐడెంటిఫై చేస్తాయి. ఏం ఐడెంటిఫై చేస్తాయి? చేంజ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్. కార్బన్ డైఆక్సైడ్ ఏమన్నా పెరిగాయా, తగ్గాయా, ఎలా ఉన్నాయి, ఏంటి, చేంజ్ అయ్యాయా లేదా, ఎక్కడ? సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. దాని షార్ట్ కట్
సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్లో నీకు కార్బన్ డైఆక్సైడ్ అలాగే హైడ్రోజన్ అనేది ఏమన్నా చేంజ్ అయ్యాయా లేదా అనేది డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎవరు? సెంట్రల్ కీమో రిసెప్టార్స్. సెంట్రల్ కీమో రిసెప్టార్స్. పెరిఫెరల్ కీమో రిసెప్టార్స్ ఉన్నాయి. ఇవి ఎక్కడున్నాయి? పెరిఫెరల్ కీమో రిసెప్టార్స్ ఎక్కడున్నాయి? పెరిఫెరల్ కీమో రిసెప్టార్స్ ఎవరెవరంటే అరోటిక్ బాడీస్, కెరోటిడ్ బాడీస్. అరోటిక్ బాడీస్, కెరోటిడ్ బాడీస్. ఈ అరోటిక్ బాడీస్ ఎక్కడున్నాయి? అరోటాలో ఉన్నాయి. కెరోటిడ్ బాడీస్ ఎక్కడున్నాయి? కెరోటిడ్ ఆర్టరీలో ఉన్నాయి. ఇవి కూడా ఏం రోల్ ప్లే చేస్తున్నాయి? సేమ్ రోల్ ప్లే. ఇట్ ఈస్ ఆల్సో డిటెక్ట్. ఎవరిని డిటెక్ట్ చేస్తున్నాయి? సేమ్ హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ చేంజ్ అయ్యాయా లేదా అంటే డిటెక్ట్ చేస్తాయి. డిటెక్ట్ చేసి చేంజ్ అయ్యాయి అంటే ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ పెరుగుతుంది అనుకోండి, నీకు బ్రీతింగ్ రేట్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హైడ్రోజన్ కానీ ఎక్కువగా ఉందనుకోండి, అర్థమైందా? కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ కానీ ఎక్కువ ఉందనుకోండి, బ్రీతింగ్ రేటు పెరిగిపోతూ ఉంటుంది. సో దానికోసం ఏంటంటే పెరుగుతుందా తగ్గుతుందా అనేసి ఈ సిగ్నల్ ఏమవుతాయంటే చెక్ చేసి, సో కంట్రోల్ చేయాలన్నప్పుడు కంట్రోల్, ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది మనకి రెగ్యులేషన్. ఇక నెక్స్ట్ లాస్ట్ పార్ట్ అమ్మా, దట్ ఈస్ ద డిజార్డర్స్. లాస్ట్ పార్ట్ ఏంటి? డిజార్డర్స్. సో నెక్స్ట్ టాపిక్ డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇక్కడ మీకు ఎన్సీఆర్టీలో ఇచ్చింది ఓన్లీ 2A డిజార్డర్స్. సో ఆ 2 ఇవ్వండి. ఆస్తమా అండ్ ఎంఫెసిమా. ఆస్తమా అండ్ ఎంఫెసిమా. ఆస్తమా అంటే ఏంటంటే బ్రీతింగ్ తీసుకోవడం చాలా డిఫికల్ట్ అనమాట, కష్టంగా ఉంటుంది అనమాట. అర్థమైందా? బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టం. ఎందుకు కష్టం? ప్రాబ్లం ఏంటి అక్కడ అంటే, అక్కడ మనకి బ్రాంకియోల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ బ్రాంకియోల్ ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఏమవుతుంది? ఇన్ఫ్లమేట్ అవుతుంది. ఎవరు ఇన్ఫ్లమేట్ అవుతున్నారు? బ్రాంకై అండ్ బ్రాంకియోల్. సో ఆ బ్రాంకియోల్ ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు ఆ మజిల్ ఉంటున్నాయి కదా, సో మజిల్ ఏంటంటే స్పాజమ్ ఇన్ స్మూత్ మజిల్. స్మూత్ మజిల్ అనేవి ఎలా అవుతున్నాయి? స్పాజమ్ అయిపోతున్నాయి. వాట్ ఈస్ స్పాజమ్? స్పాజమ్ వచ్చేసరికి నీకు వైల్డ్ ప్రొలాంగ్డ్ కాంట్రాక్షన్, అంటే ఎక్కువగా ఇక కాంట్రాక్షన్ చాలా చాలా టైం పడుతుంది కాంట్రాక్షన్ జరగడం. సో అలా కాంట్రాక్షన్ ఎక్కువగా జరగడం వల్ల ఏమవుతుందంటే అలసిపోతాయి ఎవరు? మజిల్స్ అనేవి. అర్థమైందా? సో అలా మజిల్స్ టైడ్ అయిపోవడం వల్ల లాస్ట్కి ఏమవుతుందంటే ఈ బ్రాంకియోల్ ఉన్నాయి కదా, ఈ బ్రాంకై ఇలా డయామీటర్ సైజ్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. అంటే ఇంత అవుతుంది. ఇలా ఉన్నది కాస్త ఇంత ఉన్నది కాస్త ఇలా అయిపోతుంది. కాంట్రాక్షన్ జరిగి అర్థమవుతుందా? సైజ్ ఇలా ఉన్నది కాస్త ఇలా డయామీటర్ సైజ్ అనేది తగ్గిపోతుంది. డయామీటర్ సైజ్ తగ్గిపోయినప్పుడు నీకు ఎయిర్ అనేది తక్కువ స్పేసే కదా, ఇక్కడ తక్కువ స్పేసే కదా. సో బ్రీతింగ్ అనేది మనకి ఏమవుతుంది? కొంచెమే వెళ్తుంది కాబట్టి మనకి టఫ్గా డిఫికల్ట్గా ఉంటుంది అన్నమాట తీసుకోవడం. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఆస్తమా. నెక్స్ట్ వచ్చేసరికి ఎంఫసిమా. సో ఎంఫసిమా వచ్చేసరికి ఈ ఆల్వియోలై వాల్ ఉంటుంది కదా, ఈ ఆల్వియోలై వాల్ ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుంది. మనకి ఆల్వియోలై వాల్ అనేది ప్రాపర్గా ఉంటేనే కదా మనకి ఆక్సిజన్ అనేది, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. మరి ఆల్వియోలై వాల్ అనేది డ్యామేజ్ అయిందనుకోండి, ప్రాపర్గా లేదనుకోండి, నీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరుగుతుంది? ట్రాన్స్పోర్ట్ ప్రాపర్గా జరగదనుకుంటాం. ఎస్పెషల్గా ఇది ఎవరిలో చూస్తారంటే ఎవరైతే సిగరెట్ తాగుతారో, స్మోక్ చేసే వాళ్ళకి ఎంఫసిమా డిజార్డర్ ఉంటుంది. ఇంకోటమ్మా మీ ఎన్సీఆర్టీలో లేదు, దట్ ఈస్ అ బ్రాంకై డిజార్డర్. అక్కడ ఏంటంటే మ్యూకస్, ఈ బ్రాంకియోల్ ఉంది కదా, వాటిలో మ్యూకస్ లోపలికి చేరి మ్యూకస్ చేరడం వల్ల బ్రీతింగ్ అనేది టఫ్గా ఉంటుంది. దాన్ని బ్రాంకైటిస్ డిజార్డర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆక్యుపేషనల్ డిజార్డర్. ఆక్యుపేషనల్ ఏంటంటే ప్రొఫెషనల్ పరంగా వాళ్ళకి ఈ రెస్పిరేటరీ ప్రాబ్లం రావడం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఆస్బెస్టాసిస్. ఎవరైతే ఆస్బెస్టాస్ కంపెనీలలో చేస్తారో అక్కడ వాళ్ళు ఆస్బెస్టాస్ రిలీజ్ అవ్వడం వల్ల అప్పుడు మనకేమవుతుందంటే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అవి లోపలికి వెళ్ళి
అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ప్రాబ్లం, రెస్పిరేటరీ ప్రాబ్లం అనేది స్టార్ట్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చేసరికి సిలికోసిస్ డిజార్డర్. మైనింగ్ ఉంటుంది కదా, మైనింగ్. సో మైనింగ్ క్వారీస్, అక్కడ ఎవరైతే ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుంది చూడండి, అవి వాళ్ళు పీల్చుకోవడం వల్ల అదంతా డస్ట్ పార్టికల్స్ లోపలికి వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, నీకు మనకు ప్రాపర్గా రన్ అవ్వాల్సింది కాస్త డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసినట్టే. సో అది సిలికోసిస్ డిజార్డర్ అంటారు. ఇప్పుడు ఐరన్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు చూడండి, ఐరన్ ఫ్యాక్టరీలో ఎలిమెంట్స్ అనేవి లోపలికి వెళ్ళడం వల్ల వచ్చే డిజార్డర్ అంటే సిట్రోసిస్ డిజార్డర్. నెక్స్ట్ బొగ్గు గనులు, బొగ్గు తయారు చేస్తారు చూడండి, బొగ్గు తీస్తూ ఉంటారు చూడండి, అక్కడ పనిచేసే వాళ్ళకి వచ్చే డిజార్డర్ ఏంటి అంటే బ్లాక్ లంగ్ డిసీజ్. బ్లాక్ లంగ్ డిసీజ్ ఇవేంటి అంటే రెస్పిరేటరీ డిజార్డర్స్. అలాగని వర్క్ చేయకుండా ఉంటామంటే చేస్తాం నాన్న, కానీ దానికి తగ్గట్టు ప్రొటెక్షన్ తీసుకొని వర్క్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఇంకా మనకి డిజార్డర్స్ వస్తూ ఉంటాయని మనం ఏ వర్క్ చేయకుండా అనేది అయితే ఉండలేము. అలా వర్క్ చేయకుండా ఉంటే మనకి ఇవన్నీ అంటే మన సొసైటీలో ప్రతి ఒక్కటి కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. ఎంత చిన్న పనైనా అది చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా మనకి దాని రిలేటెడ్ వర్క్లన్నీ ఏమవుతున్నాయి, ఆగిపోతాయి. అవునా? సో అంతెందుకు టీచర్స్ చాక్ పీస్ వాడతారు, అలాగని టీచర్స్ చాక్ పీస్ వాడుతున్నారని టీచింగ్ ఫీల్డే ఆఫ్ చేయరు కదము. అంటే దానికి తగ్గట్టు ప్రొటెక్షన్ తీసుకొని వర్క్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? రెస్పిరేటరీ ఉన్నాయి, ఇలాంటి డిజార్డర్స్ ఉన్నాయి, వర్క్ చేయకుండా ఉండాలి అదేం లేదు. ఓకేనా? సో ఇది మీకు వచ్చేసరికి రెస్పిరేషన్, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టాపిక్ మొత్తం టోటల్ వీడియోస్. సో ఏదన్నా డౌట్ ఉన్నా, మీకు ఏదైనా టాపిక్ అర్థం కాయినా 2 times వీడియోస్ అనేది వాచ్ చేయండి. ఇంకా అర్థం కాకపోతే ఏదన్నా ఇంకా ఏమన్నా అవసరం అయితే మీకు డెఫినెట్గా మీరు ఏంటంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. సో దానికి రిలేటెడ్గా అయితే నేనైతే ట్రై చేస్తాను. ఓకేనా?